హాయ్ ఎవ్రీవన్! చేపల పులుసుకి ధీటుగా ఉండేటట్టుగా బెండకాయ పులుసుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలన్నది ఈ షార్ట్‌లో చూసేద్దాం. ముందుగా ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర వేసుకొని, ఒక పెద్ద ఆనియన్ అలాగే 2 పచ్చిమిరపకాయలు పొడుగ్గా చీలుకొని వేసేసుకోండి. ఇందులోనే పసుపు, ఉప్పు, కొంచెం కరివేపాకు వేసుకొని చక్కగా దగ్గరగా అయిన తర్వాత, మగ్గిన తర్వాత బెండకాయలు వేసుకొని, అవి కూడా మగ్గిన తర్వాత 2 పెద్ద టమాటాలను కూడా ఇందులో వేసేసుకోండి. అవి కూడా బాగా దగ్గరగా అయ్యేంత వరకు మగ్గించుకున్న తర్వాత కొంచెం వాటర్ పోసుకొని మూత పెట్టుకొని మగ్గించుకోండి. ఇవి కొంచెం మగ్గిన తర్వాత ధనియాల పొడి, అలాగే ఒక స్పూన్ కారం, మీ కారానికి తగినట్టుగా అయితే గనక కారం యాడ్ చేసుకోండి. వీటినన్నిటిని బాగా ఫస్ట్ మనకి నీటిలో మగ్గిన తర్వాత మాత్రమే చింతపండు పులుసు వేసుకోండి. లేదంటే గనక పులుసు పట్టేసి ముక్కలనేవి ఉడకవనమాట. ఒకవేళ ఉప్పు సరిపోకపోతే మీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా ఉప్పు వేసుకొని ఫైనల్‌గా బాగా దగ్గరగా అయిన తర్వాత మాత్రమే కొత్తిమీర వేసుకోండి. ఇది ఎంత దగ్గరగా ఉడికితే అంత బావుంటది. ఈరోజు చేసిన బెండకాయ పులుసు రేపొద్దునకి ఇంకా టేస్ట్ వస్తది. వీడియో నచ్చితే లైక్ చేయండి.